గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తెచ్చిండ్రు పిల్లలు. చేసుకుందామని తీసిన. చేసే విధానం చూపిస్తా. పాలు పోసుకున్నాం. మళ్ళీ చల్లగా అయితే దీంట్లో అయితే వాటర్ అయితే కలవలేదు. ఇది ఎండాకాలం కాబట్టి కొద్దిగా పల్చానే ఉన్నాయి పాలు. తెచ్చేటోళ్ళే పల్చా చేస్తారు. చక్కెర ఇది వాటర్ స్కిప్ అయింది. 3 కప్పుల వాటర్కి 3 కప్పుల షుగర్ వేస్తున్నా. నాకు కొద్దిగా చిక్కగా కావాలని 3 కప్పులు తీసుకుంటున్నా. 4 కప్పుల వాటర్కి 3 కప్స్ షుగర్ వేసిన కూడా నడుస్తుంది. ఇది కొద్దిగా తీగపాకం కానీ పాలు అయితే గరం అవుతున్నాయి. ఆగుతుంది చూద్దాం. ఇక్కడ చెంచా వచ్చినట్టుంది. చక్కెర ఇంకా మొత్తం కరిగితే బాగుంటుంది. కొద్దిగా 5 మినిట్స్ వదిలేద్దాం. ఇలాచి దంచు. ఈ లోపల పాలు అయితే గరం అయినాయి. బంద్ చేసిన. ఇలాచి అయితే దంచుతున్నా. అయితే మరలుతుంది మంచిగా. ఎంత బాగా అనిపిస్తుంది చూడు. చెప్పు జరం. ఇలాచి పౌడర్. ఇంకా ఇది ఇట్లా మిక్స్ అవుతుంటే బాగా అనిపిస్తుంది. స్మెల్ కూడా. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇంకా మనం బంద్ చేద్దాం. బంద్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. చల్లగా తర్వాత చిక్కగా అవుతుంది. ఇట్లనే ఉండాలి. కూర గట్టిగా కాకుండా ఇట్లా ఇట్లుంటే బాగుంటుంది. పిండి కలుపుకున్నాం. పిండి కలుపుకుంటే జర చల్లార్చిన పాలు వేసి కలుపుదాం. దీని పూర్తి ప్రాసెస్ అయితే నాకు తెలియదు. ఏంటో చూసి ఇట్లా చేస్తున్న పిల్లలు అడిగినందుకు. కాసి చల్లార్చుకున్న పాలు ఇవి. దానితో కలిపితే మంచిగా వస్తుంది. ఎక్కువ అయితే ఆగాలి. అంత స్పీడ్ పోయకూడదు. కలుపు. నేను మా చెల్లి కోసం గులాబ్ జాములు రెడీ చేస్తే ఎప్పుడన్నా నా అమ్మాయి తీసుకోకుండా మీరు గుసగుసలు దీంట్లో వస్తున్నాయి. వీడియో ఆన్లోనే ఉంది. సూపర్. సరిపోకపోతే ఇట్లా వేసుకుంటా. వీళ్ళు తీసుకోవాలి పిండి. షార్ట్లు తీసి మా వాళ్ళకి చిన్న చిన్నగా తీయాలని అర్థమైపోయి కట్ చేస్తారు మళ్ళీ. కొంచెం నెయ్యి మన చేతిలోకి అంటుకోకుండా చేయరు. ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఉండలు చుట్టేటప్పుడు కూడా మన చేతిలోకి అంటించుకొని చేయాలి. మనకు బాగా సహకరిస్తుంది. అది చేతి కంటకుండా నెయ్యి ఎట్లా అంటిస్తుంది? చేతి కంటిందా చూడు. ఇక నెయ్యి కదమ్మా పిండి. తెలియదు అనుకుంటున్నావా? నా బిడ్డ నన్ను వడనియదు కానీ. మీరు చూస్తున్నారు కానీ వీడియోస్ అయితే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోలు పెడితే అంత చూస్తలేరు కూడా. లైక్స్ అయితే అందుకనే బల్గారు లాంగ్ వీడియో పెట్టి కూడా మళ్ళీ పెట్టలేదు. అమ్మని మీకోసం అని తీయగా గులాబ్ జామ్ చేపిస్తుంటాం. మీరు అయితే సబ్స్క్రైబ్ కొట్టుకోవట్లేరు. సబ్స్క్రైబ్ అంటే చేయండి మరి. నా బిడ్డ తీయగా పెడుతుందంట. ఆలస్యం ఎందుకు? సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వంటలే వస్తాయి మీకు దానికి.
పిండి జరసేపు ఇది ఒక 10 నిమిషాలు పక్కకి వెళ్దాం, 5-10 నిమిషాలు. ఇంకా ఇట్లా ఉంది కదా, ఇంకా స్మూత్గా అవుతుంది. ఒక 5 నిమిషాలు పక్కకి వెళ్తే బాగుంటుంది. ఓకే, ఇంకా దీని మీద ఇట్లా మూసేసుకుంటున్నా. నెయ్యి ఇట్లా రాసుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది. ఇంతే ఎక్కువ సేతు బాబు బిడ్డ పెద్ద చిన్న చేయద్దే. 5 నిమిషాలు అయింది కరెక్ట్. నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు? పిల్లలను వీడియో తీయమంటే ఇదే భయం అవుతుంది నాకు. అన్నిట్లనే చుట్టుకుందాం, చుట్టుకున్నాక చూపిస్తా. మన కుంటలు పెద్దగా రావు కాబట్టి ఒకటి చిన్న ఒకటి పెద్దగా వస్తున్నాయి, అడ్జస్ట్ చేసుకోవాలంతే. ఇంకా 2-3 చేస్తే అయిపోతాయి. దగ్గర ఉంటే అంటుకుంటాయని ఇప్పుడే కరెంట్ కొంచెం దూరం పెట్టిన. నాకు చేతి కరెక్ట్ షేప్లో వస్తుంది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ గరం అయితే వేపుకుని ఆ సిరప్లు వేసుకుందాం. షుగర్ సిరప్ ఉంది కదా, దాంట్లో వేసుకుంటే బాగుంటుంది. మెత్తగా అయినాక తింటే బాగుంటుంది. సార్లే, ఇది కొద్దిగా వేడైనాక సిమ్లో పెట్టుకొని ఎంచుకుందాం. గిట్లయితే చేసిన నాకు వచ్చినట్టు. దీన్ని ఫ్రై చేసుకున్నాక చూపిస్తా. లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో. ఆయిల్ వీట్ అయింది. మొత్తం మీడియంలో పెట్టేసిన. మంట పూర మీడియంలో ఉంది, లోలో ఉంది. ఇంతకుముందు మంచిగా వస్తాయి కానీ 2-3 వేసిన, బాగానే వచ్చినాయి. ఇంక మెల్లగిడ్స్ సైడ్లో పొట్టిడ్స్. ఏమంటుకోలేదు కొద్దిగా. ఇట్లా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే ఒకవైపు ఉడుతాయి. ఇట్లా తిప్పుతుంటే అన్ని వైపులా తిరుగుతుంటాయి అన్నమాట, అంతా కలుతుంది. ఇట్లా తిప్పాలి కానీ మనకు రాదు, ఇట్లనే తిప్పుకుంటున్నాను నేనైతే. ఇట్లా పెట్టి తిప్పుతానంటే మంచిగా బాగుంటుంది, కాకపోతే మనకు రాదు. గోల్డెన్ కలర్ వచ్చినాయి, అన్నీ ఒకటే కలర్ అనేది. అవునమ్మా, తెలుసు బట. షుగర్ పక్కన స్మూత్ ఇట్లున్నాయి, మంచిగా ఉన్నాయా? ఇట్లా అయితే వచ్చినాయి. ఇంకా తీసేసుకుందాం. లోపల వరకు ఉడకాలి పిండి కాబట్టి జర అవుతుంది. ఇవైతే తీసేద్దామన్నా, తీసుకున్నాక వీడియో చూపిస్తా. సిరప్ అయితే చల్లగా అయిపోయింది. మనం చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకున్నాం. ఇవన్నీ ఒక 1-2 గంటలు అయితే మంచిగా నానుతాయి. అప్పుడు చూపిస్తాం మళ్ళీ తీసి. సరేనండి, ఉంటాం. వీడియో ఎట్లా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పండి. కాదా అని కూడా నాకు తెలియదు. నాకు వచ్చినట్టయితే చేసిన. దీని ఫుల్ ప్రాసెస్ అయితే నాకు ఏం తెలియదు.